హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులు అయిపోయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఈరోజు వరలక్ష్మి వ్రతం. సో అందుకని ఈ అటైర్లో అంతకుమించి ఏం లేదు. చాలా రోజులైంది కదా, ఏదన్నా ఒక స్పెషల్ డే రోజు రికార్డ్ చేద్దామని ఈరోజు డూయింగ్. సో ఈ వీడియో అయితే లిటరలీ అబౌట్ సమ్మర్ 2026 సమ్మర్కి కానీ మీరు ప్లాన్ చేస్తుంటే అసలు ఎప్పటి నుంచి అప్లై చేయాలి. నేను ఇంతకుముందు సమ్మర్ ఇంటేక్ అప్పుడు చేస్తున్నా జూన్ నుంచి చేయండి అని. బట్ చాలామంది ఓకే ఇప్పుడు జూన్ నుంచి స్టార్ట్ చేయాలి, ఇది ఆగస్ట్ కదా మరి ఇప్పుడు చేయకూడదేమో, సో లెట్ స్టాప్, ఇలాంటి సో అండ్ సో అజంప్షన్స్లో చాలా ఉన్నారనమాట. క్లారిటీగా ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దాము అని ఈ వీడియోలో. సో మీరు కానీ 2026కి సమ్మర్కి ప్లాన్ చేస్తుంటే లేదా నెక్స్ట్ ఆ వింటర్ కన్నా కానీ ఏ ఇంటేక్ అయినా కానీ 8 to 9 months ముందు మీరు కానీ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుంటే అహెడ్ ఆఫ్ ఎవ్రీ వన్ అన్నట్టు చెప్పచ్చు. అండ్ ఎందుకు అంత పర్టికులర్గా జూన్ అని చెప్తున్నానంటే యూనివర్సిటీ అప్లికేషన్స్ జూన్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఇఫ్ యూ సీ లైక్ స్టుట్గర్ట్ యూనివర్సిటీ చూసినా, హాకెన్ చూసినా సమ్మర్ ఇంటేక్కి జూన్ స్టార్ట్ అయ్యి జూలై 15కి క్లోజ్ అయిపోయింది. ఏదన్నా యూనివర్సిటీ మోస్ట్లీ అప్లికేషన్ పోర్టల్ ఒక 30 days to 45 days ఉంటుంది. చాలా తక్కువ యూనివర్సిటీస్ 60 days కంటే ఎక్కువ, 45 days కంటే ఎక్కువ ఉండేది. సో నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే స్టూడెంట్స్ ఎవరు ఏ యూనివర్సిటీ మిస్ అవ్వకూడదు. ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే అది మిస్ అవ్వద్దు అన్న ఉద్దేశంతో అనమాట. మీరు కానీ ప్రాసెస్ స్టార్ట్ చేస్తుంటే ఫస్ట్ చేయాల్సింది విత్ ఏపీఎస్. చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు స్టిల్. నేను మళ్ళీ ఏపీఎస్ రిలేటెడ్ కంప్లీట్గా డీటెయిల్గా వీడియో చేస్తాను, ఆన్సరింగ్ ఆల్ Q&A పాసిబుల్ Q&As అన్నీ. నౌ లెట్స్ టాక్ ఓన్లీ అబౌట్ ద ప్రాసెస్ అండ్ కొన్ని అజంప్షన్స్ని తీసేద్దాం. నేను ఇప్పుడు ఆగస్ట్, ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తే నేను సమ్మర్కి రాగలనా? డెఫినెట్లీ రావచ్చు. సరే కొంతమంది సెప్టెంబర్లో స్టార్ట్ చేస్తే రాగలను అంటే సెప్టెంబర్లో స్టార్ట్ చేసినా రాగలరు. డిసెంబర్లో చేస్తే రాగలను అంటే డిసెంబర్లో చేసినా రాగలరు. ఐఎమ్ నాట్ సేయింగ్ అలా అప్పుడు చేస్తే రాదు అని చెప్పి. బట్ డిసెంబర్లో కానీ మీరు స్టార్ట్ చేస్తే ఎలిజిబుల్ ఉన్న యూనివర్సిటీస్లో చాలా యూనివర్సిటీస్కి డెడ్ లైన్స్ అయిపోయి ఉంటాయి. అఫ్ కోర్స్ కొన్ని యూనివర్సిటీస్ December 15th ఓపెన్ అయ్యే ఉన్నాయి అంటిల్ Jan 15 వరకు. బట్ ఒక కన్సిడర్ ఒక 10 యూనివర్సిటీస్ అనుకుందాం, దాంట్లో 1-2 యూనివర్సిటీసే కదా డిసెంబర్లో స్టార్ట్ అయ్యే ఉంటాయి. దానికంటే ముందు చాలా స్టార్ట్ అయిపోయి క్లోజ్ అయిపోయి ఉంటాయి కదా. సో ఎందుకు అవి వదులుకోవడం, ఒకవేళ దానికి మంచి పాసిబిలిటీ కానీ ఉంటే టు గెట్ అన్ అడ్మిషన్. సో దట్ ఈస్ ద మేజర్ రీజన్. చాలామంది మీరు ప్రాసెస్ చేస్తారా అన్నట్టు అడుగుతున్నారు. అసలు కనెక్షన్ అనౌన్స్ చేసినప్పుడు చాలామంది రీసెంట్గా స్టార్ట్ చేశాను అన్నట్టు అనుకుంటున్నారు. కాదు, నేను February 2021 నుంచి చేస్తున్నానండి, లైక్ హెల్పింగ్ స్టూడెంట్స్. బట్ ఒక సర్వీస్ బేస్డ్గా పర్టికులర్గా మెన్షన్ చేసి చేస్తుంది అయితే 2022 నుంచి చేస్తున్నాను ఇది. సో దిస్ ఈజ్ నాట్ న్యూ టు మీ. నా వల్ల అయినంత వరకు ఎలిజిబుల్ ఉండి పాసిబుల్ ఉన్నంత వరకు పబ్లిక్కి చేయాలనేదే నా మేజర్ ఇంటెన్షన్. అండ్ అట్ ద సేమ్ టైం నేను స్టూడెంట్ని ప్రిపేర్ చేయాలనుకుంటున్నా ఫర్ ఆల్ ద సిచ్యువేషన్స్ హియర్. నేను ఎక్కడా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి నా పైన డిపెండెన్సీ ఉండాలి అన్న థాట్లోనే ఎప్పుడు ఏది చేయను. ఐ వాంట్ టు ప్రిపేర్ దెమ్ సో దట్ నేను లేకపోయినా వాళ్ళు హ్యాండిల్ చేయగలరు. అలాంటి స్టైల్లో స్టూడెంట్స్ని ప్రిపేర్ చేయాలి అన్న ఇంటెన్షన్తో స్టార్ట్ అయిందనమాట ఆల్ దిస్. అఫ్ కోర్స్ ఇది ఎందుకు స్టార్ట్ అయింది, అసలు 2022లో వై నేను ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది, అదంతా ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ. గాడ్ హ్యాస్ పుష్డ్ మీ అక్కడికి, నిజంగా ఇది చెయ్యి నువ్వు అని చాలా ఫోర్స్ఫుల్గానే స్టార్ట్ చేశాను. బట్ నా చాలా చాలా ఇంట్రెస్ట్తో చాలా డెడికేషన్తో చేస్తున్నాను అనమాట. మీరు కానీ ప్రాసెస్కి చూస్తూ ఉంటే ఫర్ సమ్మర్ ఇంటేక్ నెక్స్ట్ ఆ తర్వాత బ్యాచిలర్స్కి అయినా మాస్టర్స్కి అయినా ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ కాంటాక్ట్ మీ. లేదు నా అంతటా నేను ఓన్గా చేసుకుంటానన్నా, బీ ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్. కంప్లీట్గా డీటెయిల్స్ తెలుసుకొని సబ్మిట్ చేయండి, ఏదో ఒకటి అన్నట్టు చేసుకొని. డోంట్ లూజ్ యువర్ ఆపర్చునిటీ టు గెట్ ఇన్ టు పబ్లిక్. అండ్ ఇంకొకటి చాలామంది ఇది జర్మనీ ఈజ్ నాట్ జస్ట్ ఫర్ ఫ్రీ ఎడ్యుకేషన్, ఓన్లీ ఫ్రీ ఎడ్యుకేషన్. ఓకే నాకు ఇప్పుడు పబ్లిక్లో రాకపోతే లెట్ స్టాప్. డోంట్ డూ ఇన్ దిస్ వే. చాలామందికి మళ్ళీ చెప్తున్నా, వన్ ఆఫ్ ద అట్రిబ్యూట్ ఈస్ ఫ్రీ ఎడ్యుకేషన్. మీకు వస్తుందా ఇట్స్ వెల్ అండ్ గుడ్, రాలేదా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్ వాళ్ళు, బట్ మీకు ఇంట్రెస్ట్ మొత్తం డేటా సైన్స్ ఉంది, పబ్లిక్ యూనివర్సిటీస్లో రాదు, డిపార్ట్మెంట్ చేంజ్. మీకు నిజంగా ఓకే అనుకుంటే ఇట్స్ ఓకే టు అఫోర్డ్ ఫర్ ప్రైవేట్. బట్ అట్ ద సేమ్ టైం నేను ప్రైవేట్కి వచ్చాను, నేను మనీ కట్టాను, నేను అనుకున్నవన్నీ నాకు అయిపోతాయి అంటే ఏం అవ్వవు. నువ్వు ప్రైవేట్ యూనివర్సిటీ వచ్చినంత మాత్రాన నీకు జాబ్ రాదు, నువ్వు పబ్లిక్ యూనివర్సిటీలో చదివినంత మాత్రాన నీకు జాబ్ రాదు. ఇట్స్ ఆల్ అబౌట్ స్కిల్ డెవలప్మెంట్. మీరు ఈ మాస్టర్స్ డ్యూరేషన్లో ఎంత స్కిల్స్ డెవలప్ చేసుకుంటారు అనేది. అండ్ అగైన్ సేయింగ్, మాస్టర్ డిగ్రీ అలోన్ విల్ నాట్ గివ్ యూ ఎనీ స్పెసిఫిక్ స్కిల్ సెట్ ఇచ్చేది. ఇట్ గివ్స్ యూ అన్ ఆపర్చునిటీ అండ్ రిసోర్సెస్ టు డెవలప్ యువర్ స్కిల్స్.
సో బియాండ్ యువర్ అకాడమిక్స్ కూడా మీరు వెళ్ళి స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. ఈ అన్నిట్లోకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ బ్రాంచ్ మీరు డెవలప్ చేసుకోవాల్సిన ఏకైక స్కిల్ ఇస్ జర్మన్ లాంగ్వేజ్. చెప్పి ఇప్పుడు జర్మన్ నీకు వచ్చుంటేనే ఇక్కడికి రా అని చెప్పను, బట్ ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ ఫర్ జర్మనీ నువ్వు నీ మైండ్ని ప్రిపేర్ చేసుకోవాలి దట్ యు ఆర్ గోయింగ్ టు లెర్న్ జర్మన్ అని. ఓన్లీ దెన్ ఇట్ విల్ వర్క్అవుట్ 100% అనేది. చాలామంది కొన్ని కమెంట్స్లో ఇది కూడా చూసా, ప్రైవేట్ యూనివర్సిటీకి వస్తున్నారు, మీరు కానీ జాబ్ ఇక్కడ రాకపోతే చాలా డెప్ట్ ఉంటుంది, అదే పబ్లిక్ యూనివర్సిటీకి వచ్చి జాబ్ రాకపోయినా ఎక్కువ అమౌంట్ డెప్ట్ ఉండదని. అసలు మీ థాట్ ప్రాసెస్ ఎందుకు నెగిటివ్లో ఉంటుంది? ఇక్కడ వరకు వచ్చేదే మీరు చదువుకొని స్కిల్స్ డెవలప్ చేసుకొని జాబ్ తెచ్చుకోవాలని. జాబ్ రావడానికి ఏం చేయాలని చూడండి, కానీ జాబ్ రాకపోతే అన్న థాట్లో నుంచి బయట వచ్చేయండి. ఆపర్చునిటీస్ ఉన్నాయి, బట్ వితౌట్ జర్మన్ లాంగ్వేజ్ స్కిల్స్ టఫ్ అవుతుంది. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్స్ 100% ఇంపాసిబుల్, అలాంటివి నేనేం చెప్పట్లేదు. పాసిబిలిటీ ఉండొచ్చు. ఇప్పుడు నా కేసులోనే తీసుకుంటే ఐఎమ్ వర్స్ట్ ఎగ్జాంపుల్గానే నేను చూపిస్తాను. ఐఎమ్ నాట్ గుడ్ అట్ జర్మన్ లాంగ్వేజ్ అంతా, బట్ జాబ్ వచ్చింది చేస్తున్నా. బట్ ఇప్పుడు సరే నాకు వచ్చేసింది, సో నేను ఇంకొకరిని అలా ఎంకరేజ్ చేయలేను. బికాస్ ఇఫ్ ఐ వాంట్ టు చేంజ్ ఎ జాబ్ ఐ నో ద డిఫికల్టీ. ఇప్పుడు జర్మన్ రాకపోతే ఎంత ఉంటుంది డిఫికల్టీ అనేది. సో ఆప్షన్ ఏ యూ చూస్ జర్మనీ ఫర్ మాస్టర్స్, ఆప్షన్ బి ఆప్షన్ ఏని ఎలా సక్సెస్ చేయాలన్నట్టే ఉండాలి. కానీ ఓకే ఇప్పుడు నేను జర్మనీలో జాబ్ రాకపోతే రిటర్న్ బ్యాక్ టు ఇండియానా లేకపోతే ఇంకేంటి ఇలాంటి థాట్స్ తీసేసి అది ఏ సక్సెస్ అవ్వాలంటే బీగా మనం ఎన్ని సప్లిమెంట్స్ యాడ్ చేసుకోవాలన్నట్టు ప్లాన్ చేసుకోండి. ఓన్గా చేసుకున్న వాళ్ళకి కూడా ఆల్ ద వెరీ బెస్ట్. నా వీడియోస్లో నేను ఎంతవరకు పాసిబుల్ జనరల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలను అవన్నీ షేర్ చేస్తాను. లేదు ఇఫ్ యూ రియలీ ఫీల్ లైక్ ఎవరైనా కావాలి మాకు హెల్ప్కి అనుకుంటే, ఇఫ్ యు ఆర్ కన్సిడరింగ్ మీ టెక్స్ట్ మీ. లేదు మీరు వేరే వాళ్ళ దగ్గర చేసుకుంటూ ఉన్నా మీకేం కావాలనేది వాళ్ళకి కమ్యూనికేట్ చేసి వాళ్ళ దగ్గర చేయించుకోండి. మీకు ఇదే కరెక్ట్ అని వాళ్ళు ఎవరో చెప్తే డోంట్ టేక్ ఇట్, బికాజ్ ఇట్స్ గోయింగ్ టు బి యువర్ లైఫ్, యువర్ కెరియర్. నన్ను అడగండి నాకు ఏ కోర్స్ చేస్తే బెటర్ అని. నాకు ఈ కోర్స్ బెటర్గా ఉంది, దీనిపైన వర్కౌట్ చేద్దామని ఎవరినైనా అడిగేటప్పుడు అలా అడగండి. సో ఐ హోప్ ఈ వీడియో ద్వారా నేనేదో చెప్పాలనుకుని చెప్పాను అనుకుంటున్నా. సో నెక్స్ట్ వీడియోస్ నుంచి లెట్స్ టాక్ మోర్ స్పెసిఫిక్గా ఒక టాపిక్ పైన ఇన్ఫర్మేటివ్గా మాట్లాడదాం. సో సమ్మర్కి ప్లాన్ చేస్తుంటే ప్లీజ్ ఇంకా లేట్ చేయొద్దు. బియాండ్ ఆగస్ట్ వెళ్తే పాసిబిలిటీస్ తగ్గుతూ వెళ్తాయన్నమాట. మీరు అనుకోవచ్చు ఆగస్ట్ తర్వాత స్టార్ట్ చేస్తా, సెప్టెంబర్ 15th వరకు డెడ్ లైన్ ఉంది కదా అని. బట్ వాట్ ఇఫ్ ఏపీఎస్ రాకపోతే ఆ టైంకి ఎలిజిబిలిటీ ఉన్న అన్ని డాక్యుమెంట్స్ ఉండి ఏపీఎస్ లేకపోతే యూ కెనాట్ డూ. సో స్టార్ట్ యువర్ ప్రాసెస్ యాజ్ సూన్. అండ్ ఆల్రెడీ స్టార్ట్ చేసేసిన వాళ్ళకి ఆల్ ద బెస్ట్. స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి హరీ అప్ అండ్ సీ యూ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బై బై.